హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ సైకో కిల్లర్ ఆన్లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. కేవలం 26,500 కోసం వారిని హత్య చేసిన ఘటన స్థానికంగా షాకింగ్ గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాసు అనే నిందితుడు ఆన్లైన్ పేకాట వ్యసనానికి బానిసయ్యాడు. పేకాటలో డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి పేకాట ఆడడానికి కావలసిన డబ్బుల కోసం ఈ ఘోరానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వరుసగా 2 రోజుల పాటు జూదం ఆడిన వాసు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. 3వ రోజు మళ్లీ పేకాట ఆడేందుకు డబ్బులు లేకపోవడంతో సైకోగా మారాడు. మొదట ఫిలిం నగర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళను హత్య చేసిన వాసు ఆ తర్వాత ఆ శవంపై ఉన్న బంగారాన్ని తీసుకొని పారిపోయాడు. అనంతరం ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో 2 రోజులు జూదం ఆడాడు. ఆ డబ్బు కూడా పోవడంతో మరోసారి డబ్బుల కోసం యాదమ్మ అనే వృద్ధురాలిని లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకొని అనంతరం హత్య చేశాడు. ఆ శవాన్ని కారులో పెట్టుకొని జూబ్లీ హిల్స్ నుంచి మొకిలా వరకు సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ మృతదేహాన్ని పారేశాడు. ఆమెపై ఉన్న నగలను తీసుకొని తిరిగి పేకాట ఆడాడు. కాగా సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించిన ఫిలిం నగర్ పోలీసులు నిందితుడు వాసుని అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన నగరంలో ఆడవారి భద్రతపై ఆందోళనలు రేకెత్తేస్తోంది.